మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం అన్నారు. ఎన్నికల క్షేత్రంలో రాజకీయ ప్రత్యర్థులను రాజ్యాంగబద్ధంగా ఎదుర్కోవాలని, దాడులు చేయడం సరికాదని మండిపడ్డారు. ప్రజల మనస్సు గెలుచుకోవాలని, కానీ ఇలాంటి దాడులు పిరికిపంద చర్య అని అన్నారు. జగన్కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని విలువలు పాటించాలి. హింసకు తావులేదు. మనం ఇది గాంధీ పుట్టిన దేశం. ఇది ఎప్పుడు కూడా సత్యాగ్రహం చేసి ఆ రోజు బ్రిటిష్ వారిని బయటికి వెళ్ళగక్కాడు. నిన్న సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి మీద దాడి చూసిన తర్వాత మనం ఎక్కడికి పోతా ఉన్నామో అనిపిస్తూ ఉంది. ఎవరు చేశారని మాత్రం నేనే అన్నాం. నిష్పాటిగా విచారణ జరగాలి. నిందితులు ఎటువంటివారైనా కానీ కఠినంగా శిక్షించాలి. మిగతా అన్ని పార్టీలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మనం ఏదన్నా ఉంటే సిద్ధాంతం మీద మాట్లాడదాం. ప్రజలకు మేలు చేసేదానికి ఏ సిద్ధాంతం ఏం కావాలా, ఏ పొలిటికల్ రాజకీయ పార్టీ ఉన్నా కానీ ప్రజలకు మేలు చేయాల్సిన వస్తాయి. ఏదో పాలకులు ఏదైనా లొసుగులు ఉంటే వాటిని ఎత్తి చూపండి, ఈ విధంగా కరెక్ట్ చేయమని. హింసాత్మక ధోరణులు మాత్రం మానేయాలి. దీనివల్ల చాలా రాబోయే రోజుల్లో యువకుల్లో ముఖ్యంగా మానసిక స్థైర్యం చెడిపోతుంది. రాజకీయాల్లో కొన్ని విలువలు పాటించాలి. హింసకు తావులేదు. మనం ఇది గాంధీ పుట్టిన దేశం. ఇది ఎప్పుడు కూడా సత్యాగ్రహం చేసి ఆ రోజు బ్రిటిష్ వారిని బయటికి వెళ్ళగక్కాడు. విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన రాళ్లతో దాడి జరగడం చాలా చాలా బాధ కలిగించింది. ఇట్లాంటి దాష్టికమైన చర్యలకి ప్రజా జీవితంలో కానీ సంఘం అనే దాంట్లో కానీ అసలు చోటు లేదు. ఈ లెవెల్కి దిగజారిపోయి ఇట్లాంటి పనులు చేయడం, ఆ విధంగా మాట్లాడడం, దాడులు చేయండి అని మాట్లాడడం, అది చాలా బాధాకరం, చాలా హీనమైన చర్య. అది ప్రతి ఒక్కరు ఏకీభవిస్తారు. ఇట్లాంటి చర్యలకి ఈరోజు చోటు లేదు, ఈరోజు సమాజంలో చోటు లేదు అనేది. అండ్ ఇంకోటి కూడా గుర్తుంచుకోవాలి ఏంటంటే, ఇట్లాంటి చిల్లర పనులు చేసి ఇట్లాంటివి చేసి ఇవి చేయడం వల్ల ఒక రకమైన రాక్షస ఆనందం పొందాలి అనుకుంటే ఇంకా